సభాధ్యక్షులు కవిత గారికి మిగిలిన అందరికీ నమస్కారాలు. ఇక్కడ నీటి రంగ నిపుణులు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. స్వయంగా ఆ రంగంలో కృషి చేసిన వాళ్ళు కనుక వాళ్ళకు మించి ఇంకా అదే విషయాలు నేను చెప్పగలిగేవి ఏమి ఉండవు. అయితే ఒక జర్నలిస్ట్గా నేను కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్తాను ఈ దృష్టికి సంబంధించి. ఒకటి, అసలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 11 సంవత్సరాలకు ఈ విషయాలు మాట్లాడుకోవాల్సి రావడం, మళ్ళా మాట్లాడుకోవాల్సి రావడం అంటేనే విచిత్రంగా అనిపిస్తున్నది. ఒక విధంగా విషాదంగా కూడా అనిపిస్తున్నది. ఎందుకంటే ఈ విషయాలన్నీ మనం ఉద్యమ కాలంలో దశాబ్దానికి పైగా 1.5 దశాబ్దాలుగా మాట్లాడుకున్న విషయాలే. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అదే రంగంలో ఏమేమి సాధించారో అవన్నీ మనకు తెలిసినాయి. వాటి ఫలితాలు కూడా మనకు తెలిసినాయి. మిషన్ కాకతీయ అనండి, వేర్వేరు ప్రాజెక్టులు అనండి, బోర్లు అనండి, ఇట్లా అనేక విధాలుగా. ఆ తర్వాత మిషన్ కాకతీయ ద్వారా మంచినీళ్ళు ఇవ్వడం అనండి, ఇట్లా ఏమేం పనులు జరిగినాయో వాటి వల్ల వచ్చిన అనేక ఫలితాలు ఏమిటో అవన్నీ మనం చూసినాయి. ఇప్పుడు మళ్ళీ జాబితా చదువుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగే ఇంకా ముందు ఏమేం పనులు చేయాలో ఇదే రంగంలో అనే విషయంలో కూడా అప్పటి ప్రభుత్వానికి ఒక స్పష్టత, ప్రణాళికలు కూడా ఉండేవి. అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ మనం ఇవన్నీ మాట్లాడుకొని ఇంత బాధపడుతూ ఇట్లా చర్చించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు? ఇది నిజంగానే ఒక విచిత్రమైన, విషాదకరమైన పరిస్థితి. ఇందుకు కారణం ఒకే ఒకటి, ఏమిటంటే ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దాని ఆలోచనలు, చర్యలే ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి. అందుకే మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సి వస్తున్నాయి. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశాలు అంటే వాళ్ళ మాటలను బట్టి, చేతులను బట్టి కూడా 2-3 ఉన్నట్టు కనిపిస్తున్నది. ఒకటి, నీటిపారుదల రంగంలో తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అన్యాయాలు ఏమిటో వాటిని కప్పిపుచ్చుకోవడము. రెండోది, బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన వాటిని బీఆర్ఎస్కు క్రెడిట్ రాకుండా వీలైనంత బదనాం చేయడానికి ప్రయత్నించడము. మూడోది, ఇంకా మునుముందు కూడా తమ నిష్క్రియాపరత్వానికి అనండి, లేకపోతే చిత్తశుద్ధి లేని తనానికి అనండి, వాటికి ఎలిబీస్ క్రియేట్ చేసుకోవడం. ఇవి లేనట్టయితే ఇట్లా ప్రవర్తించవలసిన అవసరం లేదు. అయితే ఇందులో కనిపించేది ఇంకొకటి ఉన్నది, ఆశ్చర్యకరము, విచిత్రకరమైన పరిస్థితి. కాంగ్రెస్కు బీఆర్ఎస్ పైన లేదా కేసీఆర్ గారిపైన ఏమైనా వ్యతిరేకత ఉంటే అది రాజకీయం కావాలి, రాజకీయ రంగానికి పరిమితం కావాలి. కానీ అందుకోసము తెలంగాణ ప్రజల మీద, రైతుల మీద, తెలంగాణ అభివృద్ధి మీద కక్షగట్టినట్టు ఏదో చర్య తీసుకుంటే దాని ఫాలోఅవుట్గా కొన్ని నష్టాలు జరగడం అది వేరు విషయం.
కానీ ఉద్దేశపూర్వకంగా కక్షగట్టినట్టు అనేకం చేయడము అనేది చాలా, అది ఎంత దుర్మార్గమైందో చెప్పనక్కర్లేదు. దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో రాష్ట్రాలలో నీటి సమస్యలు ఉన్నాయి మన దగ్గర ఉన్నట్టే. అక్కడ కూడా ప్రభుత్వాలు మారినాయి, కానీ అక్కడ వచ్చిన కొత్త ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. మనకు వేరు పార్టీల మధ్య మనకు తెలుసు, వేరు రాష్ట్రాలు. కానీ ఏ కొత్త ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వం మీద కక్షగట్టి అక్కడి రాష్ట్రాల ప్రజలకు, రైతులకే నష్టం చేసిన ఉదాహరణలు అయితే నాకేమీ తెలియదు. దాన్ని బట్టి ఇక్కడున్న ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిటికంటే ముందు చేపట్టిన ఒక గొప్ప కార్యక్రమం మిషన్ కాకతీయ మనకు తెలుసు. ఇప్పుడు చెరువులు చూస్తే అప్పుడు ఆ కార్యక్రమాలు జరిగినప్పుడు ఎట్లా ఉండేనో, ఫలితాలు ఏమిటో మనకు తెలుసు. ఇప్పుడు అవే చెరువులు మళ్ళా ఎందుకు దెబ్బతింటున్నాయి? అట్లాగే మిగిలిన ప్రాజెక్టులు, ఇప్పుడు కాళేశ్వరం ఉన్నది ఉదాహరణకు. ఎందరో చెప్తున్నదే, నిపుణులు చెప్తున్నదే, కాంట్రాక్టర్లు కూడా చెప్తున్నదే, ఏదైనా ఒక భాగం దెబ్బతింటే దాన్ని బాగు చేసుకోవచ్చు అని. నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే, సరే కేసీఆర్ మీద కక్ష ఉంటే ఆ రెండో మూడో పిల్లలు ఊలిపోయిన దానికి ఆయన నిందించండి, ఓకే, అంతవరకు సరే బాగానే ఉన్నది, అవి ఎందుకైనా ఊలొచ్చు కాక. కానీ కొన్ని నిర్లక్ష్యాల వల్ల లేకపోతే లోపాల వల్ల అది జరిగింది అని ఆయన నిందించండి, బాగానే ఉన్నది. కానీ వాటిని బాగు చేయకుండా ప్రజలకు నష్టం చేయడం ఎందుకు, రైతులకు నష్టం చేయడం ఎందుకు? అది అర్థం కాని విషయం కాదు, నిజానికి అర్థమయ్యేదే. ఇట్లా ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ప్రత్యేకంగా ఇక్కడ తెలంగాణలో ఎందుకు కనిపిస్తున్నది ఈ పరిస్థితి? ఒక గత ప్రభుత్వం మీద కక్షగట్టి ప్రస్తుతం కూడా అక్కడి ప్రజలకు, రైతులకు నష్టం చేసే ఒక విలక్షణమైన పరిస్థితి దేశంలోనే ఎక్కడా లేనిది ఇక్కడ ఎందుకు కనిపిస్తున్నది అంటే నాకు ఒకటే అనిపిస్తున్నది. అసలు ఇక్కడి కాంగ్రెస్, ఉమ్మడి రాష్ట్రపు కాంగ్రెస్ కాదు, నేను తెలంగాణ కాంగ్రెస్ గురించి, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉండిన తెలంగాణ కాంగ్రెస్ గురించి అంటున్నాను. అప్పటి నుంచే, ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచే కాంగ్రెస్, ఇక్కడి కాంగ్రెస్ ప్రజలకు నష్టము, రైతులకు నష్టము ఒకవైపు చేస్తూ, ఆంధ్ర పాలకులు చేస్తున్న నష్టాలను విస్మరిస్తూ, తమ ప్రయోజనాల కోసం సీమాంధ్ర పాలకులకు, అక్కడి పెట్టుబడిదారులకు ఊడిగం చేయడము, వాళ్ళ పదవుల కోసము, కాంట్రాక్టర్ల కోసము వాళ్ళతో కుమ్మక్కయ్యి ఇక్కడ జరిగే నష్టాలను లెక్క చేయకపోవడము, ఇక్కడి ఉద్యమాలను అక్కడి పాలకులు అణిచివేసినా కూడా అదే పాలకులకు మద్దతుగా ఉండడం, ఇవన్నీ మనం చూసినాం ఆ పీరియడ్ అంతా. అంటే ఆ స్వభావం ఏదైతే ఉన్నదో, ఒక స్వభావం ఒకసారి ఏర్పడినప్పుడు అది తొందరగా పోదు, మనిషికి కానీ, పాలకులకు కానీ, ఇంకొకళ్ళకి కానీ. కనుక అదే ఇప్పటికీ కొనసాగుతున్నది అని నాకు అనిపిస్తున్నది. అదే ఒకవేళ రేవంత్ రెడ్డి లాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషి వచ్చిన ముఖ్యమంత్రి అయి ఉంటే బహుశా ఇట్లా వ్యవహరించేవారు కాదేమో అని కూడా అనిపిస్తున్నది నాకు. ఆయన వ్యక్తిత్వం అనేది అసలు ఆ యువకుడిగా ఉన్నప్పటి నుంచి, ఇప్పుడు మనిషికి ఎప్పుడైనా ఒక వ్యక్తిత్వం అనేది రూపొందడం అనేది
బాల్యం నుంచి కాకపోయినా కనీసం యువకుడైనప్పటి నుంచి షేపప్ అవుతుంది. కనుక రేవంత్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ను చూసినట్టయితే యువకుడిగా ఉండినప్పటి నుంచి ఆయన నేపథ్యం ఏంది, ఆయన వ్యవహరణ ఏంది. ఏదో ఒక ఇంటర్వ్యూలో ఆయన నువ్వు రాయకనాడు కాకపోతే ఏమయ్యేవాడు అంటే నేను రౌడీని అవుతున్నా అన్నారు. మీరు చూసిందో లేదో. అంటే ఆయనకు సెల్ఫ్ రియలైజేషన్ ఉన్నది, అంతవరకు మెచ్చుకోవాలి. అది ఫ్రాంక్గా చెప్పిండు ఆయన. అయితే సరే ఉంటే ఉండనివ్వండి, ఆయన నాయకుడైతే కానివ్వండి, నాయకుడైనంత వరకు ఏ పార్టీలో ఉన్నా ఏదున్నా అది ఓకే. కానీ ముఖ్యమంత్రి కూడా కావడము అన్నది మనకు ముప్పు తెచ్చి పెడుతున్నది. మరి ముఖ్యమంత్రి ఇట్లా చేస్తుంటే ఇక్కడ నష్టాలు జరుగుతున్నాయని గ్రహించని వాళ్ళేం కాదు ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ లేదా ఢిల్లీలో ఉన్న వాళ్ళ పార్టీ పెద్దలు కానీ, వాళ్ళకి రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు పోతుంటాయి. అయినా వాళ్ళు అరే ఇందువల్ల పార్టీకి ప్రభుత్వానికే కాదు తెలంగాణకు కూడా నష్టం జరుగుతున్నది అని చెప్పి ఆయనను ఎందుకు సరిదిద్దడం లేదు అనేది కూడా ఒక ప్రశ్నే. అట్లా వాళ్ళు కనుక కమాండ్ చేసి సరిదిద్దిన పైన ఢిల్లీ నుంచి, లేదా ఇక్కడున్న మిగిలిన మంత్రులు పార్టీ నాయకులు ఆయన మీద ప్రెషర్స్ తీసుకొచ్చిన కొంత మార్పు ఉండేది తప్పకుండా. కానీ అందుకు కారణము మళ్ళా వాళ్ళ బలహీనతలు, ఇక్కడున్న మిగిలిన నాయకులకు ఉన్న బలహీనతలు, పార్టీ వాళ్ళకు ఉన్న బలహీనతలు, వాళ్ళకున్న ఆశ్రిత లక్షణాలు, ఆశ్రయించి బతికితే తప్ప బతకలేని లక్షణం. అది వాళ్ళకు ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులకు ఆశ్రితులుగా బతికిన సంప్రదాయము, సంస్కృతి, వ్యక్తిత్వం ఏదైతే ఉన్నదో అదే ఇప్పటికీ కూడా వాళ్లకు కంటిన్యూ అవుతున్నది. కనుక ఇక్కడి వాళ్ళు ఆశ్రిత గణంగా బతుకుతున్నారు కాబట్టి వాళ్ళు నోరెత్తారు. లేదా ఏదో విధంగా ఈయన పడిపోతే మళ్ళీ మనం వస్తాము, మనకు అవకాశం ఉంటుంది అనే ఆశలతోని కొందరున్నారు. ఇక వాళ్ళ కేంద్ర నాయకత్వానికి సంబంధించి అది ఎంత అధ్వానంగా ఉన్నదో మనకు తెలుసు. అదొక పరమ అధ్వానమైన నాయకత్వం ఢిల్లీలో కూర్చున్నది. దానికి కావాల్సింది ఇంత పెద్ద దేశంలో ఇప్పుడు 3 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాల నుంచే వాళ్ళకు కావాల్సినవి వస్తాయి. కాబట్టి ఇక్కడ కానీ కర్ణాటకలో కానీ హిమాచల్లో కానీ పాలిచ్చే గేదెలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకోరు. తర్వాత ఏమవుతుంది అనేది వాళ్ళకి సంబంధం లేదు. తెలంగాణకు జరుగుతున్న నష్టాలు ఏమిటి అనేది సంబంధం లేదు. కనుక వాళ్ళు కూడా టాలరేట్ చేస్తున్నారు. సరే అది వాళ్ళ కర్మ, వాళ్ళు ఏమైనా చేసుకోండి. కానీ తెలంగాణ ప్రజలుగా తెలంగాణ కోసం మొదటి నుంచి ఫజలాలి కమిషన్ ఏర్పడ్డప్పటి నుంచి తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడి చివరికి తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా 10 ఏళ్ల పాటు ఎంతెంతో అభివృద్ధి చేసి అనేక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలబడి ఆ అగ్రగామిత్వాన్ని ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా, అంతర్జాతీయ ఏజెన్సీస్ కూడా ఎక్నాలెడ్జ్ చేసిన విధంగా అభివృద్ధి చేసిన తర్వాత ఇప్పుడు ఇటువంటి పరిస్థితిని ఒక వ్యక్తి లేదా ఆయన గ్రూపు, ఆయన ముఠా ఇట్లా చేస్తుంటే ప్రజలు ఊరుకోవాలా? నిజానికి ప్రజలలో ఆ విమర్శలు ఏమేమి వస్తున్నాయో మనం అందరం వింటూనే ఉన్నాము. అది వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు చేయవలసింది ఏంది అంటే నిజానికి ప్రజలకు ఈ రోజున మనం చర్చిస్తున్నది ప్రధానంగా నీటి వనరులకు సంబంధించి కాబట్టి నీటి వనరులకు సంబంధించిన చైతన్యం ఇప్పుడు కొత్తగా తేవలసిన అవసరం లేదు. మనం నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంలో
ప్రజలకు అతి ముఖ్యంగా మారింది నీళ్ళే. నిధులు నియామకాలు అనేది అర్బన్ ఇష్యూస్, అర్బన్ పీపుల్ ఇష్యూస్, ఎడ్యుకేటెడ్ వాళ్ళ ఇష్యూస్, ఎంప్లాయీస్ ఇష్యూస్.